అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము ఈ మోకాలు నొప్పులు రావడానికి గల కారణాలు ఎక్కువగా మనం తెలుసు అందరికీ. ఒక వయసు తర్వాత ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత చూస్తుంటాము. కానీ ఈ మధ్య ఎక్కువ చిన్న వయసుల్లో కూడా రావడానికి గల ప్రధాన కారణం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే దాన్ని మన తెలుగులో అందరికీ తెలుసు కీళ్ళవాతం అంటుంటాం అన్నట్టు. ఇది జనరల్గా ఈ కీళ్ళవాతాన్ని మన ఇంగ్లీష్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఈ ఫిమేల్స్లో మనం ఎక్కువగా గమనిస్తుంటాం అంట. ఎందుకంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏదైతే ఉందో రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఈ ఎవరైతే ఈ కీళ్ళవాతం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతుంటారో వీళ్ళకి ఆల్మోస్ట్ అన్ని జాయింట్స్లో వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే పెయిన్స్ అనేది కలుగుతాయి. దాన్ని పాలీ ఆర్థరాలజీ అంటుంటారు. ఎక్కువగా మనకి చేతి వేళ్ళకి ఎక్కువ మణికట్టు దగ్గర కానీ ఈ ఫింగర్స్ అక్కడ ఎక్కువగా మొట్టమొదటిగా వచ్చే ఫింగర్స్ ప్రాక్సిమల్ మెటాకార్పో ఫారింజియల్ జాయింట్స్ అంటుంటారు. ఈ జాయింట్స్లో వీళ్ళకి ఎక్కువగా ఈ పెయిన్స్ రావటము, వాపులు రావటము ఇటువంటివి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు. దీని తర్వాత వీళ్ళకి నీ పెయిన్స్ కానీ, షోల్డర్ పెయిన్స్, ఎల్బో పెయిన్స్ అండ్ మడిమి నొప్పులు, ఇట్లా అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతుంటుంది వీళ్ళకి. ఎందుకు ఇది ఎక్కువగా ఈ ఫిమేల్స్లో ఎక్కువ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అసలు ఎందుకు వస్తుందంటే ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అంటే వీళ్ళలో ఏమవుతుందంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మన బాడీలో ఏదైనా ఒక ఫారిన్ బాడీ ఏదైనా ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూన్ మెకానిజం అనేది యాక్టివ్ అయ్యి ఆ ఫారిన్ బాడీని కిల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళల్లో ఏమవుతుందంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో ఎప్పుడు వీళ్ళకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓవర్ యాక్టివ్ అయ్యి వీళ్ళకి నార్మల్ బోన్ టిష్యూ అంటే ఏదైతే ఫారిన్ బాడీని కిల్ చేయడమే కాకుండా వీళ్ళకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్గా రియాక్ట్ అయ్యి నార్మల్ టిష్యూస్ అంటే ఎస్పెషల్లీ ఈ జాయింట్స్లో ఉండే ఈ సైనోవియల్ మెంబ్రేన్, అంటే మనకి జాయింట్స్లో ఒక చిన్న తొడుగులాగా ఉంటుంది అన్నట్టు, దాన్ని సైనోవియల్ మెంబ్రేన్ అంటుంటాము. ఈ మెంబ్రేన్స్ మీద అటాక్ చేసి వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫ్లమేషన్కి గురి చేయడము, అంతేకాకుండా కార్టిలేజ్ మీద వాళ్ళకి ఈ డ్యామేజ్ చేయడం వల్ల వీళ్ళకి తొందరగా ఈ జాయింట్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఇటువంటి ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా గమనిస్తున్నమాట. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు ఈ పిఆర్పి ట్రీట్మెంట్, అంటే ఈ మధ్యకాలంలో మనము మోకాలు నొప్పులకు కానీ అంటే షోల్డర్ జాయింట్స్ పెయిన్స్ కానీ ఇటువంటి వాటికి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ఇంజెక్షన్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నాం అన్నట్టు. అసలు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పనిచేస్తుందా లేదని చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో డెఫినెట్గా ఎవరైతే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యి ఈ మోకాలు నొప్పులు విపరీతంగా ఉన్న వాళ్ళకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం మొట్టమొదటిగా గమనించాల్సింది ఈ కీళ్ళవాతంతో బాధపడే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే ఆ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ అది కంట్రోల్లో పెట్టుకుంటూ ఎవరికి ఈ డ్యామేజ్ అయిన ఏదైతే మోకాళ్ళు, అంటే ఎప్పుడైతే వాళ్ళకి మోకాలు నొప్పులు వచ్చినప్పుడు అటువంటి వాళ్ళకి ఈ మనం ప్లాస్మా థెరపీ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్లాస్మా థెరపీ వల్ల వాళ్ళకి ఆ కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ రీగ్రోత్ చేయడం వల్ల, అంతేకాకుండా ఈ కార్టిలేజ్లో ఉండే కాండ్రోసైట్స్ని హెల్తీగా ఉంచడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఈ పెయిన్ అనేది తగ్గడమే కాకుండా ఈ డ్యామేజ్ కూడా ఎక్కువ అవ్వకుండా అరికడుతూ వస్తుంది అన్నట్టు. అది కాకుండా ఈ ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మాకి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ అనేది అధికంగా ఉంటుంది అన్నట్టు. సో ఆ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తూ వస్తుంది అన్నట్టు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల. ఎప్పుడైతే ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల ఈ మోకాల్లో కానీ జాయింట్స్ ఏదైతే మోకాల్లో మనం ఇంజెక్షన్ చేసినట్లయితే ఆ ఇన్ఫ్లమేషన్ క్రమేణా తగ్గుతూ వస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గుతూ వస్తుందో వాళ్ళకి ఈ పెయిన్ తగ్గడము ఒకటి, అంతేకాకుండా ఈ పెయిన్ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళకి కార్టిలేజ్ ప్రొటెక్షన్ పెరగడం ఒకటి, అంటే లూబ్రికేషన్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడము, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. సో దట్ ఎవరైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యి మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ డెఫినెట్గా వాళ్ళు చేసుకోవచ్చండి. దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఉపయోగమే ఉంటుంది.
వాళ్ళకి డిపెండ్స్ అపాన్ ద సివియారిటీని బట్టి, ఏ స్టేజ్లో ఉన్నారని బట్టి వాళ్ళకి ఎన్ని ఇంజెక్షన్స్ చేయాలనేది నిర్ధారణ చేయబడుతుందండి. సో దట్ ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ప్రాబ్లం ఉండి వాళ్ళకి మోకాలు నొప్పులున్నా, అంటే ఒక వయసు తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి మోకాలు నొప్పులున్నా కూడా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ను చేసుకోవచ్చండి. ఇది అండి ఈరోజు టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.